ఇకపోతే ఐఎన్ఎస్ విమాన సామర్థ్యం ఎలా ఉంటుందంటే ఇందులో 30 నుంచి 40 వరకు విమానాలు ఉంటాయి. హెలికాప్టర్లు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని రకాల విమాన రకాలు కూడా ఉన్నాయి. ఫైటర్ జెట్లు MiC-29K, నావల్ LCA, తేజస్, భవిష్యత్తులో రఫేల్ ఎం లేదా FA-18 సూపర్ హార్నెట్ ఉంటాయి. అంతేకాకుండా హెలికాప్టర్లు కూడా ఖమోవ్ KA-39 అంటే రాడర్ పికెట్, MH-60R అంటే యాంటీ సబ్మెరిన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ALH ధ్రువ్, చేతక్ లాంటి హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. ఇందులో డెక్ సిస్టమ్ అమర్చబడింది. స్టోబార్, షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ సిస్టమ్ ఇది. స్కీ జంప్ అండ్ అరెస్టర్ వైర్లతో ఇది ఉంటుంది. ఇకపోతే విమానాశ్రయ సామర్థ్యం 2 టేక్ ఆఫ్ రన్వేలు ఉంటాయి. 3 అరెస్టర్ వైర్లతో ల్యాండింగ్ స్ట్రిప్ ఉంటుంది. ఇందులో ఆయుధ వ్యవస్థలు కూడా ఉన్నాయి. మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. బరాక్ 80R ఇండియా ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇందులో ఉంది. బరాక్ 1 షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఉంది. ఇకపోతే గన్స్ 4 OTO మెలారా 76mm సూపర్ ర్యాపిడ్ గన్స్ ఇందులో ఉన్నాయి. AK-630 క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ ఇందులో అమర్చబడ్డాయి. 2 కస్టమ్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, ఆర్టిలరీ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్ ఇందులో అమర్చబడ్డాయి. EL/M2248 MF స్టార్ AESA రాడర్ సెలెక్ట్స్ RAN 40L లాంగ్ రేంజ్ ఎర్లీ వార్నింగ్ రాడర్ ఇందులో అమర్చబడింది. ఇకపోతే ఇందులో స్టీల్ 26,000 టన్నులు DMR 24-9 గ్రేడ్ స్టీల్ ఉంది. ఇకపోతే స్టీల్ ఇందులో 26,000 టన్నులు అమర్చబడింది. DMR 2049 గ్రేడ్ స్టీల్ ఇది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా తయారు చేయబడింది. 76% స్వదేశీ భాగాలతోనే ఇది నిర్మించబడింది. ఇందులో 100కి పైగా MSMEలు మరియు ప్రముఖ పరిశ్రమలు పాల్గొన్నాయి.